ప్రస్తుత డిజిటల్ వరల్డ్‌లో డేటింగ్ పార్ట్నర్ లేదా లవర్‌ను వెతకడం చాలా సులభమైంది. సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్, డేటింగ్ యాప్స్ అందుబాటులో ఉండటం వల్ల ఈజీగా పరిచయాలు ఏర్పరచుకోవటం సాధ్యమవుతోంది. అయితే ప్రపంచం మొత్తం డిజిటల్ యాప్స్ వైపు నడుస్తుంటే, స్పెయిన్‌లోని ఒక ప్రాంత ప్రజలు మాత్రం మరో మార్గంలో నడుస్తున్నారు. వారు ఎవరు ఊహించని ఆఫ్‌లైన్ వేలో లవర్స్‌ని వెతుక్కుంటున్నారు. వారు ఫాలో అవుతున్న ఆ ఐడియా ఏంటో తెలుసుకుందాం. స్పెయిన్‌లోని మెర్కాడోనా అనే ఒక పెద్ద సూపర్ మార్కెట్ ఉంది. ఆ సూపర్ మార్కెట్ ప్రాంత ప్రజలు ఒక కొత్త ఐడియాతో రొమాంటిక్ పార్ట్నర్స్‌ని వెతుకుతున్నారు. ఎవరైనా తమ షాపింగ్ కార్ట్‌లో పైనాపిల్‌ను తలకిందులుగా పెడితే వారు డేట్ కోసం చూస్తున్నారని అర్థం. వారిని ఇతరులు ఎవరైనా ఇష్టపడితే వాళ్ళు తమ కార్టుతో మొదటి వ్యక్తి కార్టును సున్నితంగా ఢీకొట్టాలి. మొదటి వ్యక్తి వారి కార్టును తిరిగి బంప్ చేస్తే వారికి ఇంట్రెస్ట్ ఉన్నట్లు లెక్క. ఇలా ఇష్టపడిన ఇద్దరు తమ కార్టులను సున్నితంగా ఢీకొట్టుకుని తమ ఇష్టాన్ని తెలుపుకుంటారు. అనంతరం వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటానికి, ఒకరినొకరి గురించి తెలుసుకోవటానికి వైన్ సెక్షన్స్కు వెళ్తారు. తద్వారా రొమాంటిక్ కనెక్షన్ ఏర్పరచుకోవటం సులభమవుతుంది. ఇంకా చాలా రకాల సిగ్నల్స్ ఉన్నాయి. షాపింగ్ కార్టులో చాక్లెట్లు లేదా స్వీట్లు పెట్టుకుంటే ఆ వ్యక్తికి స్థిరమైన దీర్ఘకాలిక సంబంధం కావాలని అర్థం. అంటే పెళ్లి లాంటివి. ఒకవేళ ఎవరైనా తమ షాపింగ్ కార్టులో పప్పులు లేదా స్పైసీ వంటివి పెట్టుకుంటే వాళ్లకు కేవలం స్నేహితులుగా ఉండాలని లేదా కొంతకాలం పాటు మాత్రమే సంబంధం కలిగి ఉండాలని అర్థం. ఈ ఐడియా చాలామంది యువతకు నచ్చింది. టిక్టాక్ లాంటి సోషల్ మీడియాలోనూ ఈ డేటింగ్ ట్రెండ్ చాలా పాపులర్ అవుతోంది. ఈ ట్రెండ్ కారణంగా మెర్కాడోనా సూపర్ మార్కెట్లో అనాస పండ్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. ఇక్కడి యువత తమ షాపింగ్ కార్టులో పైనాపిల్ పెట్టుకుని కొత్త వ్యక్తుల కోసం వెతుకుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ సీక్రెట్ రొమాంటిక్ కోడ్ను రోజు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకే డిస్ప్లే చేస్తారు. ఈ ట్రెండ్ను వివిలిన్ అనే ఒక కామెడియన్ ఇంకా ఫేమస్ చేస్తారు. ఆమె మెర్కాడోనా స్టోర్లో తన షాపింగ్ కార్టుని వైన్ సెక్షన్ వైపు నెట్టిన వీడియోను టిక్టాక్లో పోస్ట్ చేసింది. ఆమె మెర్కాడోనాలో కొత్త వ్యక్తులను కలుసుకోవటానికి రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య బెస్ట్ టైం అని చెప్పింది. కొంతమంది టీనేజర్లు మాత్రం ఏమీ కొనకుండా 1 గంట పాటు సూపర్ మార్కెట్లో ఇలానే తిరుగుతూ ఉన్నారు.